మూగవాడు వేషం వేసుకున్నాడు. ఒకడేం కుంటోడు, నిజమే కుంటోడు. ఇద్దరు అడుక్కుంటున్నారు. వీడేం మోగోడు కాదు, మోగోడులాగా నటిస్తున్నాడు. ప్రక్కన వాడు కుంటోడే నిజంగా. ఆ కుంటోడు ఆ ప్రక్కన కూర్చున్నాడు, ఏ మోగోడేమో పక్కన కూర్చున్నాడు. ఆ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరినీ ఈడేమో కుంటోడు కదండి, అయ్యా కుంటోడిని అయ్యా, కుంటువాడిని అయ్యా, భిక్షమేయండి అయ్యా, కుంటువాడిని అయ్యా, భిక్షమేయండి అయ్యా, అయ్యా జాలు చూపించండి అయ్యా, కుంటోనయ్యా, కుంటోనయ్యా, కుంటువాడినయ్యా అంటే జనం అందరూ డిట్టు అలాగే అన్నారా? అలాగే జనమందరూ ఆ స్వరం వినటం, వాడి దగ్గరికి రావటం, ఏమండి భిక్ష వేసి వెళ్తున్నారు. ఈడేం మోగోడు కదండి, మోగవాడు కాదు, మోగ వేషం వేసుకోండి. వీడు మోగవాడు కదండి, మోగ వేషం వేసుకోండి కదండి. జనమందరూ అటు వెళ్తా ఉంటే వీడికి చెప్పండి కకృతి అంటారు. దురాశకి ఇంకొక అర్థం ఏంటి చెప్పండి? కకృతి. తెలుగు పర్యాయ పదాలు మరీ నోట్ చేస్తాను నేను. కకృతి. ఈ కకృతి బుద్ధున్నాడు ఏం చేశారు తెలుసా? జనమంతా అటే వెళ్తున్నారే, ఒక్కడ కూడా నా దగ్గరికి రావట్లేదే, వాడేమో కుంటూ నడుస్తున్నారని చెప్పి ఈడు అడావుడికి ఏం చేసి తెలుసా? అయ్యా మోగొన్నయ్యా ధర్మం చేయండి అయ్యా, మోగొన్నయ్యా ధర్మం చేయండి అయ్యా అన్నాడు. అర్థమైంది మీకు? ఈడు మోగొన్నయ్యా ధర్మం చేయండి అంటే మాట్లాడతాం మోగోడేంటి? దురాశ. లంచగొండులు. తీర్పు తీర్చడం లేదు కానీ తెగించి మాట్లాడుతున్న కొన్ని విషయాలు. లంచగొండ్లు ఇంకా దురాశల చేత దోచుకోవటం. నా సంగతి చెప్తున్నా, నేనే మీకు మాదిరి. మీటింగ్ పెట్టించుకుంటారు మన చేత, మన లైటింగ్, మన సౌండ్ సిస్టమ్, మన జనరేటరు, మన అన్నీ పంపిస్తా. ఒక్కోసారి అన్నీ పంపిస్తా. నా సంగతి చెప్తున్నా. వాడు వెంటనే బయట మాట్లాడుకొని వేసుకుంటే ఒక 50,000 ఖర్చు అవుతుంది. కానీ మన దగ్గర కూడా వచ్చి ఓ 30,000, ఒక 20,000, 40,000 ఇవ్వబోతారు. లైటింగ్ వేసారు, సౌండ్ సిస్టమ్, జనరేటర్ అన్నీ మనమే పెట్టారు కదన్నయ్య, తీసుకోండి అని చెప్తే నేను అంటాను వద్దులే, దేనికైనా వాడుకోండి. టాటా ఏసీ ట్రావెలింగ్ తీసుకుంటుంది. తర్వాత నాకేమైనా కానుక ఇవ్వాలనుకున్నారా? 10,000 ఇవ్వాలనుకున్నారా? 10,000 ఇవ్వండి. కాదన్నయ్య పోనీ కానుక ఇంకొక 5 కలిపి ఇవ్వండి, ఇంక దేనికైనా వాడుకోండి. ఎందుకంటే ఆ పేద ప్రజలు తాపి పని చేసి, పేద ప్రజలు రూపాయి దాచుకొని మన చేత మీటింగులు పెట్టించుకుంటున్నారు. ఆ పేద ప్రజలు పాపం కష్టమంతా, రక్తమంతా కార్చి 4 రూపాయలు సంపాదించుకొని ప్రాంతాలకు వచ్చి మీటింగులు పెట్టించుకొని మరలా తిరిగి వెళ్తున్నారండి. ఎందుకండి ఆ డబ్బు? ఎందుకండి? దేవుడు మనకి ఇచ్చాడు, ఫ్రీగా వేసాను బ్రదర్, నాకు కానుక ఇవ్వండి చాలు. ఆ డబ్బు వాళ్ళ దగ్గర తీసుకోవటానికే నాకు ఇష్టం ఉండదండి, అన్యాయంగా. ఎందుకులే, మనయే కదా. పిల్లలు అంటారు ఒకసారి స్పీకర్ పోయింది, దానికి 5,000 అయినాయి, అది పోయింది, దీనికి 3,000 అయినాయి. ఒరే పర్లేదు లేరా బాబు, దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ పేదల యొక్క కానుక హృదయపూర్వకంగా ఏదైనా మనకి చేయాలి. కానీ వాటికని వీటికని అన్నిటికీ లెక్కలు కట్టి అడ్డగీత గీసి 50 అయింది 70 అయింది ఇవ్వండి అంటే దురాశ. చిన్న విషయాల్లోనే మనస్సాక్షి గద్దించిద్దండి. మరి లోకంలో చాలా మందికి చూడండి గద్దించదు. 4 కార్లున్నా ఇంకో కారు కొనాలి, 4 ప్లాట్లున్నా ఇంకో ప్లాట్ కొనాలి. ఏమండి, ఏ అడ్డదారులైనా వెళ్ళాలి, ఏ గడ్డి అయినా తినాలి, సంపాదించాలి. లోకంలో ఇదే. హాస్పిటల్కి వెళ్ళి చూడండి, కొన్ని చోట్ల పేదలు డబ్బు లేక పాపం బయట చెంగునున్న డబ్బులు ఇప్పతీసి మడత పెట్టి ఏదో కడతంటే అక్కడ అందరు కాదులేండి, కొందరు లంచుకోండు. దురాశ ఒక రోజున మనల్ని పట్టుకుంటుంది. మరొకసారి చెప్తున్నా, దురాశ ఒక రోజున మనల్ని పట్టుకుంటుంది. మోసపోకుడి. దురాశ అనేది మీలో నుండి పూర్తిగా తొలగిపోవాలి.